వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ కార్టూన్ స్టోరీ ఒకసారి చూడండి. అనగనగా ఒక పల్లెటూరిలో రాజు లక్ష్మి అనే రైతు దంపతులు ఉండేవారు. ఒకరోజు రాజు పొలంలో పనిచేస్తున్నప్పుడు లక్ష్మి అతనికి భోజనం తీసుకురచ్చింది. అప్పుడే మటిలో వాళ్ళకి ఒక పాత మ్యాప్ దొరికింది. అదొక పాతకాలపు నిధి మ్యాప్ అని తెలిసింది. ఇంకేముంది, ఆ దంపతులిద్దరూ ఎంతో ఉత్సాహంగా ఆ నిధిని వెతకడానికి దట్టమైన అడవిలోకి దారి పట్టారు. మ్యాప్ లో చూపించినట్లుగానే వారికి ముందుగా దారిలో ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. ఆ తరువాత అడవిలో ప్రవహిస్తున్న ఒక చిన్న వాగును రాళ్ల సాయంతో ఒకరికొకరు సాయం చేసుకుంటూ జాగ్రత్తగా దాటారు. అలా అడవిలోకి ఇంకా లోపలికి వెళ్ళాక మ్యాప్ లో ఉన్న గుర్తుతో ఉన్న ఒక పెద్ద రాయి కూడా వారికి కనిపించింది. దారి తప్పలేదని ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగారు. చివరికి వారు నిధి దాచిపెట్టిన అసలు ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ సూర్యకిరణాలు చెట్ల మధ్య నుండి ఎంతో అందంగా పడుతున్నాయి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రాజు తవ్వడం మొదలుపెట్టాడు. పక్కనే లక్ష్మి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంది. కాసేపటికి మట్టిలో రాజుకి ఒక పాత చెక్క పెట్టి దొరికింది. పెట్టె తెరిచి చూడగా అందులో నిండా మెరిసిపోయే బంగారు నాణేలు. వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కినందుకు వారు ఎంతో సంతోషించారు. మీరు స్టార్టింగ్ లో చూసిన 2D కార్టూన్ యానిమేషన్ వీడియో నేను మొబైల్ ఫోన్ లో ఒక 3 ఫ్రీ AI టూల్స్ తో క్రియేట్ చేశాను. మీరు అలా క్రియేట్ చేయొచ్చు వీడియోలో చెప్తాను. వీడియో అయితే చివరి దాకా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో క్రియేట్ చేయడానికి అయితే మనకు ఒక మంచి స్టోరీ కావాలి. వీడియో కావాల్సిన స్టోరీని అయితే గూగుల్ జెమినీతో క్రియేట్ చేస్తాం. నేనైతే మీకు ఒక డీటెయిల్ ప్రాంప్ట్ అయితే డిస్క్రిప్షన్ లేదా నా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ థిక్ లెటర్స్ అయితే కనబడుతున్నాయి కదా, ఆ థిక్ లెటర్స్ ప్లేస్లో మీకు కావాల్సిన స్టోరీ రిక్వైర్మెంట్ బట్టి మీరు మార్చుకోండి. డ్యూరేషన్ అలాగే నేను గోల్డ్ కాయిన్స్ ట్రెజర్ హంట్ అండ్ ఫారెస్ట్ అనేది ఇచ్చాను కదా, అక్కడైతే మీకు మోరల్ స్టోరీ కావాలితే మోరల్, యాక్షన్ కావాలితే యాక్షన్, లేకపోతే ఎమోషనల్ కావాలితే ఎమోషనల్ స్టోరీ మీరు ఏదైనా టైప్ చేసుకోవచ్చు. నేనైతే ట్రెజర్ హంట్ అనేది ఇచ్చాను అనమాట. మీరైతే అడ్వెంచర్స్ కావాలితే అడ్వెంచర్ మీ ఐడియా బట్టి అయితే చేంజ్ చేసుకుని జెమినీకి అయితే మనం ప్రాంప్ట్ కానీ మన ప్రాంప్ట్ తగ్గట్టు క్యారెక్టర్స్ అయితే డిస్క్రిప్షన్ అయితే డిజైన్ చేస్తుంది. అలాగే సీన్ బై సీన్ అయితే మనకైతే ప్లాన్ చేస్తుంది. నేనైతే 10 సీన్స్ అని అడిగాను కాబట్టి 10 సీన్ రిలేటెడ్ స్టోరీ అయితే ప్లాన్ చేసింది. అలాగే మనకి టెక్స్ట్ ఇమేజ్ ఫార్మ్స్ కూడా ఇస్తుంది అనమాట 10 సీన్కి తగ్గట్టు. అలాగే మనకి ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్స్ కూడా ఆ 10 సీన్స్కి తగ్గట్టు ఇస్తుంది అనమాట. అలాగే మనకి నరేషన్ వాయిస్ ఓవర్ కూడా ఇస్తుంది అనమాట. వీడియో చేయడానికి మనకి స్టోరీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే మనం ఇమేజెస్ అయితే జనరేట్ చేయాలి. AI టూల్స్లో మనం ఇమేజ్ క్రియేట్ చేసేప్పుడు మనకు వచ్చి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇమేజెస్ కన్సిస్టెన్సీ. ఒక్కొక్క ఇమేజ్లో క్యారెక్టర్ అయితే ఒకలా అయితే కనబడుతుంది. అందుకు మనం ఏం చేయాలంటే ఐఎమ్ క్రియేటింగ్ ఏ క్యారెక్టర్ విత్ AI కాబట్టి క్యాన్ యూ గివ్ మీ డీటెయిల్డ్ క్యారెక్టర్ డిస్క్రిప్షన్ ఇన్ ఇంగ్లీష్ అని గూగుల్ జెమినీకి అయితే ఇస్తే గూగుల్ జెమినీ అయితే మనకి డీటెయిల్డ్ క్యారెక్టర్ షీట్ అయితే మనకి ఇస్తుంది అనమాట ప్రాంప్ట్. ఆ ప్రాంప్ట్ అయితే మనం అయితే కాపీ అయితే చేసుకోవాలి. నా స్టోరీలో 2 క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. ఆ 2 క్యారెక్టర్స్ క్యారెక్టర్ షీట్ అయితే నేను కాపీ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే మీ మొబైల్ ఫోన్లో గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్ సెర్చ్లో విస్కీ అని సెర్చ్ చేయండి. WHISKAI అని అయితే సెర్చ్ చేయండి. విస్కీ అని సెర్చ్ చేస్తే మనకైతే ఫస్ట్ అయితే ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. విస్క్ ల్యాబ్స్ గూగుల్ అని చెప్పి దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. అక్కడ లాంచ్ విస్క్ అని చెప్పి ఎంటర్ మీద క్లిక్ చేయాలి. మనకి విస్క్లో చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. విస్క్ అయితే April 30 దాకానే వర్క్ అవుతుంది. తర్వాత గూగుల్ ఫ్లోలోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, మనం అయితే అందరికీ విస్క్ అని అయితే యాక్సెస్ చేయొచ్చు. కింద ఎంటర్ టూల్ అని చెప్పి ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, ఎంటర్ టూల్ మీద క్లిక్ చేయాలి. ఓపెన్ అయ్యాక కింద యాడ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సబ్జెక్టు సీను స్టైల్ అని చెప్పి మనమైతే సబ్జెక్ట్ దగ్గర ప్లస్ అక్కడ ఎంటర్ టెక్స్ట్ దగ్గరికి అయితే వెళ్ళి మనం ఇందాక గూగుల్ జెమినీలో కాపీ చేసుకున్న క్యారెక్టర్ షీట్ అయితే ఇక్కడ పేస్ట్ చేసి జనరేట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి కొంచెం టైం తర్వాత మనకైతే క్యారెక్టర్ అయితే క్రియేట్ అయింది. క్యారెక్టర్ షీట్ అయితే చాలా అంటే చాలా బాగా క్రియేట్ అయింది అనమాట. పైన మనకి సెకండ్ క్యారెక్టర్ కూడా టెక్స్ట్ అయితే పేస్ట్ చేసుకుని సెకండ్ క్యారెక్టర్ షీట్ కూడా జనరేట్ చేస్తున్నాను. ఓకే, సెకండ్ క్యారెక్టర్ షీట్ కూడా జనరేట్ అయింది, అది కూడా క్రియేట్ చేశాను. ఓకే, నెక్స్ట్ అయితే మనం ఏం చేస్తామంటే విస్కే కోసం నేనైతే గూగుల్ జెమినీలోకి అయితే వచ్చి నాకైతే కొంచెం డీటెయిల్డ్ ప్రాంప్ట్స్ అయితే కావాలని చెప్పి నేనైతే అడుగుతున్నాను. అలాగే బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా అంటే చాలా డీటెయిల్గా అయితే ఇవ్వమని నేనైతే గూగుల్ జెమినీకి అయితే ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ప్రాంప్ట్ ఇవ్వగానే గూగుల్ జెమినీ అయితే నాకు డీటెయిల్డ్ ప్రాంప్ట్ అయితే ఇచ్చింది అనమాట. సీన్ 1 తగ్గట్టు ఆ ప్రాంప్ట్ అయితే నేనైతే కాపీ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే విస్కే ఓపెన్ చేసి ఆ ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేసుకుని మనం ఆల్రెడీ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా క్యారెక్టర్ షీట్, ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనమైతే ఒక్కొక్కసారి అయితే ప్రాంప్ట్లో
ప్రాంప్ట్ సరిగ్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. జనరేట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇమేజెస్ అయితే జనరేట్ అయిపోయాయి. చూసారు కదా మన సీన్ 1 ఇమేజెస్ అనమాట ఇయి. కావాలంటే మనం మళ్ళీ రీక్రియేట్ చేసుకోవచ్చు ప్రాంప్ట్ అయితే చేంజ్ చేసుకుని. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మొబైల్ ఫోన్లోకి అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం సేమ్ టు సేమ్ ఇదే ప్రాసెస్ అయితే రిపీట్ చేస్తా గూగుల్ జెమినీ నుంచి అయితే డీటెయిల్డ్ ప్రాంప్ట్స్ అయితే అడిగి స్కేల్లో పేస్ట్ చేసి మనమైతే మన స్టోరీకి 10 సీన్స్ అనుకున్నాం కాబట్టి 10 సీన్స్ అయితే మనం ఇమేజెస్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇస్కే అయితే మనకి 2 ఇమేజెస్ అయితే ఇస్తుంది కదా, రెండిట్లో మీకు బాగా నచ్చిన ఇమేజ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేను సేమ్ టు సేమ్ ఇదే ప్రాసెస్ అయితే రిపీట్ చేసి నా స్టోరీ తగ్గట్టు ఆల్ ఇమేజెస్ అయితే నేనైతే జనరేట్ చేసుకున్నాను. స్టోరీ అలాగే ఇమేజ్ జనరేషన్ కంప్లీట్ అయిపోయింది కదా, నెక్స్ట్ వీడియో జనరేషన్ అయితే ఎలా చేయాలో చూద్దాం. నెక్స్ట్ గూగుల్ జెమినీలోకి వచ్చిన తర్వాత ఆల్ ఇమేజ్ క్రియేటెడ్ కెన్ యూ గివ్ మీ ఇమేజ్ టు వీడియో డీటెయిల్డ్ ప్రాంప్ట్స్ అని అయితే గూగుల్ జెమినీ అయితే అడుగుతున్నాను అనమాట. గూగుల్ జెమినీ అయితే నాకైతే డీటెయిల్డ్ ప్రాంప్ట్స్ ఇచ్చిందనమాట ఆల్ 10 సీన్స్కి. నేనైతే సీన్ 1 యొక్క ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకున్నాను. చాలామంది అయితే ఏ ఫ్రీ వీడియో జనరేషన్ టూల్స్ అయితే అడుగుతున్నారు. నేనైతే ఇప్పుడు వీడియోస్ అయితే గ్రాక్ ఏతో జనరేట్ చేస్తాను. మొబైల్ ఫోన్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ క్రోమ్లో గ్రాక్ ఏ అని సెర్చ్ చేయండి. గ్రాక్ ఏ అని సెర్చ్ చేయగానే మనకి ఫస్ట్ అయితే ఒక వెబ్సైట్ అయితే వచ్చింది కదా, వెబ్సైట్ మీద క్లిక్ చేసి మనమైతే లాగిన్ ఆర్ సైన్ అప్ అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. వెబ్సైట్ అయితే రావడానికి మనకు కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. మీరు కనుక ఇంకా వీడియోకి అయితే లైక్ అయితే చేయకపోతే వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. ఛానల్లో ఉన్న లేటెస్ట్ ఏ ట్యూటోరియల్స్ చెక్ చేయకపోతే చెక్ చేయండి. ఓకే, వెబ్సైట్ అయితే మనకు లోడ్ అయితే అయిపోయింది. పైన సైన్ అప్ మీద అయితే నేను క్లిక్ చేసి సైన్ అప్ మీద అయితే క్లిక్ చేశాను. మనకైతే సైన్ అప్ పేజ్ అయితే లోడ్ అయితే అవుతుంది. ఓకే, సైన్ అప్ పేజ్ లోడ్ అయింది. నేనైతే లాగిన్ విత్ గూగుల్ మీద అయితే క్లిక్ చేసి నా గూగుల్ అకౌంట్తో ఇప్పుడైతే గ్రాక్ ఏలో సైన్ అప్ అయితే కంప్లీట్ చేస్తాను అనమాట. గూగుల్ అకౌంట్తో లాగిన్ అయిపోయింది. పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ ఆప్షన్ అయితే ఆన్ చేస్తున్నాను. గ్రాక్ ఏలో మనం అయితే కింద ప్రొఫైల్ మీద క్లిక్ చేసి సెట్టింగ్ మీద క్లిక్ చేసి అక్కడైతే మనకి బిహేవియర్ దగ్గర అయితే కింద ఎనేబుల్ ఆటోమేటిక్ వీడియో జనరేషన్ అని చెప్పి ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, ఆ ఆప్షన్ అయితే మనం టర్న్ ఆఫ్ చేయాలి. ఎందుకంటే మనం ఇమేజ్ అప్లోడ్ చేయగానే ఆటోమేటిక్ వీడియో జనరేట్ అయిపోతుంది అనమాట. అలా వద్దు కాబట్టి మనకి అక్కడ అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి మనం జనరేట్ చేసిన ఇమేజ్ అయితే అప్లోడ్ చేసుకున్నాం. అప్లోడ్ చేసుకుని కింద అయితే మనకి ప్రాంప్ట్ అయితే ఉంది కదా, కాపీ చేసుకున్న ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేస్తే గ్రాక్ అయితే మనకి వీడియో అయితే జనరేట్ అయితే చేస్తుంది అనమాట. వీడియో ఫాస్ట్గానే జనరేట్ చేస్తుంది గ్రాక్ ఏలో మనం ఫ్రీగానే వీడియో జనరేట్ చేసుకోవచ్చు. కానీ క్వాలిటీ మాత్రం మనం 480pలో మాత్రమే డౌన్లోడ్ చేసుకోగలం అనమాట. ఓకే, మనకి వీడియో అయితే జనరేట్ అయిపోయింది. కింద డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి మా స్టోరీ తగ్గట్టు సెకండ్ సీన్ అయినా వాళ్ళిద్దరూ మ్యాప్ పట్టుకున్న ఇమేజ్ అయితే నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, ఇమేజ్ అయితే అప్లోడ్ అవుతుంది. ఇమేజ్ అప్లోడ్ ఈలోపు గూగుల్ జెమినీ అయితే ఓపెన్ చేసి గూగుల్ జెమినీలో మనకి సీన్ టు ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్ అయితే ఉంది కదా, ఆ ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్ అయితే మనం కాపీ చేసుకుంటాం అనమాట. ఓకేలో వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మనం కాపీ చేసుకున్న ప్రాంప్ట్ అయితే ఉంది కదా, ఆ ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేసి అక్కడ ఆరో మార్క్ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి వీడియో అయితే మనం జనరేట్ చేస్తాం అనమాట. మనం ఇచ్చిన ప్రాంప్ట్ ఆధారంగా మనకి వీడియో అయితే జనరేట్ అవుతుంది. మనకైతే డౌన్లోడ్ ఆప్షన్ అయితే రైట్ సైడ్ అయితే ఉంటుంది. ఆ రైట్ సైడ్ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మన మొబైల్ ఫోన్లోకి అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియో జనరేషన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాయిస్ ఓవర్. మనకి వాయిస్ ఓవర్ కోసం నేనైతే గూగుల్ జెమినీలోకి అయితే వచ్చి ఆల్ వీడియోస్ క్రియేటెడ్ కెన్ యూ గివ్ మీ వాయిస్ ఓవర్ నరేషన్ స్క్రిప్ట్ కావాలని అయితే అడిగాను. నాకు తెలుగులో డీటెయిల్ స్క్రిప్ట్ అయితే ఇచ్చింది. వాయిస్ ఓవర్ అయితే మనమే వచ్చు, ఎందుకంటే ఇమేజెస్ వీడియోస్ ఏదో క్రియేట్ చేసాం కాబట్టి ఆ నరేషన్ స్క్రిప్ట్ అయితే ఏదైనా నోట్స్ యాప్లో సేవ్ చేసుకుని మీరే వాయిస్ ఓవర్ ఇవ్వండి. నెక్స్ట్ అయితే వీడియో ఎడిటింగ్ అనమాట. నేనైతే వీడియో ఎడిటింగ్ అయితే ఇన్షాట్ యాప్లో చేస్తున్నాను. అక్కడ ఇన్షాట్ యాప్లో బ్లాక్ కలర్ బ్లాంక్ అయితే తీసుకుని డ్యూరేషన్ అయితే ఒక స్టోరీ తగ్గట్టు ఒక 80 సెకండ్స్ పెట్టుకుని ఆడియోలోకి అయితే వెళ్ళి వాయిస్ ఓవర్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను అనమాట. ఇంపోర్ట్ చేసుకుని వాయిస్ ఓవర్ అయితే మధ్యలో గ్యాప్స్ అయితే వస్తాయి కదా, ఆ గ్యాప్స్ అని లేకుండా గ్యాప్స్ అని ఫిల్ చేసుకుంటా ఆడియో అయితే మొత్తం ఎడిట్ చేసుకున్నాను అనమాట. క్రిస్ప్ అండ్ క్లియర్గా ఎడిట్ చేసుకున్న తర్వాత PAPలోకి అయితే వెళ్ళి మనం గ్రాక్ ఏలో జనరేట్ చేసుకునే వీడియోస్ అయితే ఉంటాయి కదా, ఆ వీడియోస్ని అయితే మనం వాయిస్ ఓవర్ తగ్గట్టుగా అయితే ప్లేస్ చేసుకోండి. కావాలితే ఆ వీడియోస్ అయితే స్పీడ్ పెంచండి, ఒకసారి స్పీడ్ తగ్గించండి అనమాట. ఓకే, మనకైతే గ్రాక్ వాటర్ మార్క్ వస్తుంది. అక్కడ డీటెయిల్లోకి అయితే వెళ్ళి అక్కడ బ్లర్ అయితే సెలెక్ట్ చేసుకుని బ్లర్ స్ట్రెంత్ అయితే ఇంక్రీజ్ చేసి మీరైతే వాటర్ మార్క్ మీద బ్లర్ అయితే చేయొచ్చు అనమాట. కావాలంటే పైన టెక్స్ట్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఈరోజు వీడియోకి అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. వీడియో అనిపించిందో కొంచెం కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లేటెస్ట్ వీడియోస్ అయితే స్క్రీన్ మీద ఉన్నాయి, చూడండి.